జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు మెజారిటీ స్థాయిలో విజయం సాధించి తమ ప్రభుత్వ పనితీరుకు అద్దం పట్టారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. గత దశాబ్ద కాలంలోనే నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా బీఆర్ఎస్ అగ్రనాయకులు వ్యవహరించి రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి ప్రజలపై ఆర్థిక భారం మోపారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు చేసిన విమర్శలను ప్రజలు పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 హామీల్లో 4 ప్రధానమైన అంశాలను అమలు చేస్తూ గ్రామాలను అభివృద్ధి చేసే దిశలో ముందుకు వెళ్లేందుకే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో వ్యవహరిస్తున్న తీరుపై ఆధారించి విజయం కట్టబెట్టారన్నారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సర్పంచ్ ఎన్నికల్లో ఏదైతే ఈ 2 సంవత్సరాల లోపల ప్రజలకు మేము ఇచ్చిన 6 గ్యారెంటీ పథకాల్లో 4 గ్యారెంటీ పథకాలు అమలు చేసినటువంటి సందర్భంలో అసెంబ్లీ లోపల సుమారు 94 ఆ 101 గ్రామ పంచాయతీ సర్పంచులకు 93 మంది సర్పంచులను కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా మద్దతు పరిచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గ్రామాల్లో కూడా ప్రజలు ఆశీర్వదించి 101 సర్పంచులకు 93 మంది సర్పంచులు గెలిపించారు. అదేవిధంగా 140 గ్రామాలకు ధర్మపురంలో 140 గ్రామాలకు సుమారు 104 కాంగ్రెస్ పార్టీ సర్పంచులుగా గెలిపించడం లేదు. అదేవిధంగా ఇప్పుడే కోరుట్లకు సంబంధించినటువంటి 44 మంది సర్పంచ్ అవుట్ ఆఫ్ 78కి 44 మంది సర్పంచ్ గెలిపించడం. ఇప్పుడు మా శాసనసభ్యుడి జగిత్యాల శాసనసభ్యుడు వ్యక్తిగతంగా మాట్లాడు, లేదా కొప్పరేషన్ మాజీ మంత్రి నన్ను వ్యక్తిగతంగా మాట్లాడు, వీడియో తీసుకొచ్చి ఇట్లా చూపెట్టడం, సంవత్సరం లోపల 2 సంవత్సరాల లోపల ఏం చేసిందని చెప్పి మాట్లాడు. 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించి మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని మీరు మీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొని అంటే మేము అనుకోలేదండి. మీరు మొత్తం ఖాళీ చేసి అప్పచెప్తారు అనుకో. పోయిన ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి రాష్ట్ర బీరువాలు మొత్తం ఖాళీ చేసి ఖాళీ బీరువాను రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్తారని అనుకోలేదు. ఏమనుకున్నామంటే ఇప్పుడు కొప్పరేషన్ మాట్లాడుతున్నారు, ఆయన అన్నాడు కదా, ఆయన ఏమన్నాడు, నేను బస్ డిపో తేలేకపోయినా, నేను డిగ్రీ కాలేజ్ తేలేకపోయినా, నేను ఐటీఐ తేలేకపోయినా, నేను